హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్. ఈరోజు స్పెషల్ ఏమంటే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఫ్రెండ్స్. వెరీ ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. సో యునీక్ స్టైల్లో ఈరోజు నేను చెప్పబోతున్నాను. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి చూడండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ నేను బీన్స్, క్యారెట్, పొటాటో, క్యాప్సికమ్ ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను. తర్వాత 25 గ్రామ్ బఠానీ, 25 గ్రామ్ రాజ్మా సోక్ చేసి ఇది కూడా పెట్టుకున్నాను. తర్వాత 1 బిగ్ సైజ్ టొమాటో, 1 ఉల్లిపాయలు, కొత్తిమీర, కొంచెం టెంకాయ, 2 టొమాటోస్. ఫస్ట్ ఉల్లిపాయలు, టొమాటో, కొత్తిమీర వేసి ఇది సపరేట్ క్రష్ చేసి ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఉండాలి. తర్వాత సేమ్ గ్రైండర్లో టెంకాయ, టొమాటో వేసి అది మెత్తగా ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఒక ప్రెషర్ కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసేసిన తర్వాత దానిలో బిర్యానీ ఆకు, స్టార్ అనీస్, లవంగాలు, చెక్కలు, పచ్చిమిర్చి వేసి మేము ఆనియన్ క్రష్ చేసి పెట్టినాను కదా, అది వేసి బాగా మీడియం ఫ్లేమ్ మీద రోస్ట్ చేయాలి. 3 to 4 మినిట్స్ రోస్ట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత 1 టీ స్పూన్ మిరప్పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసేసిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టింది వెజిటేబుల్స్ యాడ్ చేయండి ఫ్రెండ్స్. అన్ని వెజిటేబుల్ మిక్స్ చేసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసిన తర్వాత మిక్స్ చేసి బాగా మసాలాలో ఫ్రై చేయండి. సో సింపుల్ అండ్ యూనిక్ మిక్స్ వెజ్ కర్రీ ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. రుచికి సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసిన తర్వాత మేము టెంకాయ, టొమాటో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టినాం కదా పేస్ట్, అది కూడా వేసుకోండి. వేసి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసి ఒక 1/2 గ్లాస్ అలా నీళ్ళు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నీళ్ళు యాడ్ చేసి సాల్ట్ చెక్ చేసి లిడ్ క్లోజ్ చేసి ఒక 3 to 4 విజిల్స్ హై ఫ్లేమ్ మీద కుక్ చేయండి. చూడండి, టేస్టీ యమ్మీ మిక్స్ వెజ్ కర్రీ మాది రెడీ అయిపోయింది. ఇది చపాతీతో కానీ, దోశతో కానీ, రైస్తో కానీ తినొచ్చు ఫ్రెండ్స్ మీకు నచ్చిందా? ఒకసారి ట్రై చేస్తారా? ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్తో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలానే మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్.